దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాతి దేవుడు మరొక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పరిశుద్ధ పౌలు గారు దేవుని కొరకు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టించుకున్నటువంటి వ్యక్తి. 5 సార్లు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, చెరసాలలోకి వెళ్ళాడు. అనేక విధములుగా ఇబ్బంది పడుతూ ఆయన దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఏ మేలైతే చేయాలనుకుంటున్నానో ఆ మేలు చేయలేకపోతున్నాను, చేయవలసిన మేలు చేయకపోగా నేను చేయకూడదు అనుకున్నటువంటి కీడే చేస్తున్నాను అని పౌలు గారు తనను తాను పరీక్షించుకొని తన యొక్క అంతరంగములో జరుగుతున్నటువంటి తను ఏ విషయంలోనైతే దేవుణ్ణి బాధ పెడుతున్నానని గ్రహించాడో ఆ తర్వాత కింద వచనంలో రాయబడింది, ఈ కీడు చేస్తుంది నేను కాదు, నాలో ఉన్న పాపమే అని పౌలు గారు తను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా అనేక మందికి మేలు చేయాలనుకుంటాం, అనేక మంది బాగుండాలని కోరుకుంటాం, అనేక మందిని కదా ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళని హెచ్చించడానికి ప్రయత్నాలు చేయాలనుకుంటాం. కానీ మనం అలా చేయలేకపోతూ ఉంటాం. అలా చేయలేకపోగా మనం ఏదైతే వాళ్ళకి చేయకూడదు, మనం వాళ్ళ ఎదుట మంచిగా ఉండాలి, వాళ్ళకు మేలు చేసే వారిగా ఉండాలని కోరుకుంటామో అలా ఉండకుండా వాళ్ళ కీడు చేసే వాళ్ళగా మారిపోతా ఉన్నాం. దీనికి కారణం ఏమిటి అని పౌలు గారిని అడిగితే ఆయన అంటున్నాడు, నాలో ఉన్న పాపమే అంటున్నాడు. అంటే అంత దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు దెబ్బలు తిన్న వ్యక్తి, దేవుని కొరకు ఎన్నో మాటలు పడిన వ్యక్తి తను ఆత్మీయ జీవితాన్ని ఎంత పరిశీలన చేసుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుందండి. అదే పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే 8వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనపడిద్దండి కదా. ఇక్కడ ఈ యొక్క మనం చదువుకున్నటువంటి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నాలో నివసిస్తున్న పాపమే కీడు చేయటానికి కారణం నేను కాదు, నాలో ఎక్కడో ఇంకా పాపము నివసిస్తుంది, ఆ పాపమే ఇతరులకు కీడు చేయటానికి అది నన్ను పురికొల్పుతుంది అంటాడు. 8వ అధ్యాయంలోకి వచ్చే లేకే 9వ వచనములో అదే స్థానములో దేవుని ఆత్మ నివసిస్తే అంటాడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. అంటే మన హృదయం అనేటువంటి ఆ ప్లేసులో కొంచెం పాపం ఉన్నా ఇతరులకు మేలు చేయటానికి ఒప్పుకోదండి. ఆ స్థలములో ఏ లోపము లేకుండా పాపం అంతా కడిగేసుకొని అదే హృదయం అనేటువంటి ఆ దేవాలయంలో దేవుని ఆత్మ నివసించినప్పుడు మన స్వభావం మారిపోతుందని పౌలు గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నివసిస్తుందో అప్పుడు దేవుని స్వభావం మనకు వచ్చేస్తుంది. అంతకుముందు దేవుని ఆత్మ మనలోకి రానప్పుడు ఏదన్నా చిన్న పాపం మనలో ఉన్నప్పుడు మానవ స్వభావం కనుక ఏ మనిషికి మేలు చేయడానికి ఒప్పుకోదండి. కానీ దేవుని స్వభావం మాత్రమే మంచివాడికి చెడ్డవాడికి వర్షం కురిపిస్తుంది. దేవుని స్వభావం మాత్రమే అందరిని ప్రేమిస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలంటే దేవుని ఆత్మ మనలో నివసించాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీ స్వభావం మారిపోతుంది. మీరు ఇప్పుడు శరీర స్వభావం మీలో ఉండదు, మీరు ఆత్మ స్వభావం గలవారు అవుతారని పౌలు గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఎంత సేవ చేస్తున్నామా, ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళామా, మనం ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నామా అనేదంటే దానికంటే నా ఆత్మలో లేకపోతే నా హృదయములో ఏమైనా పాపం ఉన్నదా అని పౌలు గారు వలె పరీక్షించుకొని ఆ పాపాన్ని తొలగించుకొని దేవుని ఆత్మతో మనం ఆ దేవాలయాన్ని నింపుకొని అక్కడ రాయబడింది, దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు క్రీస్తు స్వభావం కలిగి నడుచుకుంటారని. అటువంటి స్వభావం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మన స్వభావం శరీర స్వభావం మనలో ఉన్నంత వరకు ఎవరికి మేలు చేయటానికి మనం శరీరం ఒప్పుకోదండి. ఒకవేళ మనం మేలు చేయాలనుకున్నా మనం తెలియకుండానే కీడు చేస్తూ ఉంటామని పౌలు గారు తెలియజేశారు. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకొని ఎక్కడైనా చిన్న పాపం ఉంటే దాన్ని ఒప్పుకొని పరిశుద్ధాత్మను మనం
కదా ఆహ్వానించి ఆ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మనం ఆత్మ స్వభావం గలవారిగా ఈ లోకములో జీవిస్తూ అనేకులు మేలు కోసం పనిచేస్తామని, అనేకులకు మేలు చేసేవారిగా ఉంటామని ప్రభువారు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజున మా ఆత్మీయ జీవితాలను అయా ప్రభా మరి అతి ఉన్నతమైన స్థానానికి హెచ్చించటానికి మహాభక్తుడు పరిశుద్ధుడు పౌలు గారి ద్వారా రాయించినటువంటి పత్రిక ద్వారా అయ్యా మాకు అనేకమైన విషయాలు నేర్పినందుకు వందనాలు. మేము నైనా ఈ యొక్క ఆత్మాభిషేకముతో నింపబడి మీ ఆత్మ మాలో నివసించినప్పుడు ఆత్మ స్వభావం కలిగిన వారిగా మారిపోయి అనేకులకు మేలు చేయగలుగుతామని ఈరోజు మాకు నేర్పించావు. అట్టి భాగ్యం మా అందరికీ దయచేయమని, ఎవరికి కీడు చేసేవారిగా మేము ఈ లోకంలో బ్రతకక అనేకులకు మేలు చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని, తయారు చేయమని, మీ ఆత్మను మాలో ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.